అల్లూరు జిల్లా అరకులోయలో చలి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు డిగ్రీ కాలేజీ నుండి 8 కిలోమీటర్లు మారథాన్ అరకు పైనరీ వరకు సాగింది. మొదటి విజేత వంతుల రమేష్, రెండో విజేత విశాల్ అభిషేక్, మూడవ విజేత అప్పలస్వామి, నాలుగో విజేత మోహన్ రావు, ఐదో విజేత శ్యామ్యులతో పాటు పాల్గొన్న వారికి మెడల్స్ అందించారు. ఈ మారథాన్ రన్ లో అరకు ఎస్ఏ పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా నినాదాలతో పరుగు నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను 5KMలో. ఈ రన్నింగ్ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. పంచాయతీ మాది అరకు మండలం అరుసితమ డిస్ట్రిక్ట్ మాది. నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ 42 రన్నరు. నేను ఈ ఫస్ట్ టైం ఇక చేయడము రన్నింగ్ నాకు చాలా హ్యాపీగా ఎందుకంటే మన జిల్లా నుంచి చాలా మంది తెలుసుకోవడం దాని గురించి పిల్లలు కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడం కోసం పెడుతున్నారు. మాధవ్ పెడుతున్నారు అరకులోని. నేను సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ వి రమేష్ రావడం జరిగింది, ఫాస్టెస్ట్ రన్నర్. సెకండ్ ప్లేస్ విశాల్ అభిషేక్ రావడం జరిగింది. థర్డ్ ప్రైజ్ అప్పలస్వామి, ఫోర్త్ ప్రైజ్ మోహన్ రావు అండ్ ఫిఫ్త్ సామ్యులు. ఐదుగురు టాప్ ఫినిషర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫినిష్ చేస్తున్నారు. అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ స్పోర్ట్స్లో అందరికీ కూడా ఆర్వం ఉంటుంది. అది ప్రోత్సహించడము, వాళ్ళని ప్రాపర్గా ఎంకరేజ్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉండడం వలన ఖచ్చితంగా ఇది ఒక సందర్భంగా తీసుకొని అలాంటి స్పోర్ట్స్ టాలెంట్స్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. సో ఇవాళ చాలా బాగా జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈ అరకు మ్యారథాన్ దీంతో ముగిస్తుంది. ఇవాళ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు అండ్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను.